ఈ రోజు బ్రతికున్నావు అంటే అది చాలా పెద్ద విషయం అండి. ఎందుకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం? వాక్యం మాట్లాడడానికి లైవ్‌లో కూర్చున్న వెంటనే ఎందుకు దేవునికి 2 చేతులు జోడించి దండం పెట్టుకోవాల్సి వస్తుంది? ఈ రోజు బ్రతికున్నావు అంటే అది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే అంత్య దినాలు, మన బ్రతుకులేం బాలేదు, మన ఆరోగ్యాలు బాలేదు, మన ప్రయాణాలు బాగుండవు, మన తిండి బాగుండదు, ఏదీ సరిలేదు. ఏదైనా తిన్నామంటే ఫుడ్ పాయిజన్ అవుతుందేమో అని భయం. అయితే ఏదైనా జబ్బు వచ్చేస్తుంది, తింటే చచ్చిపోతాం అదో భయం. రోడ్డు మీదకి ఎక్కడికైనా వెళదాము అంటే యాక్సిడెంట్లో ఎలా పోతామో అదో భయం. ఏ రోజు మనకు భయం లేనిది చెప్పండి? ఏ దినము మనకు చివరి దినము కానిది చెప్పండి? ప్రతి వయస్సు వాళ్ళు చనిపోతున్నారు, గమనించండి. కేవలం వృద్ధులే కాదు, ప్రతి వయసు వాళ్ళు. కాబట్టి మన దినముల అంతము కొరకు మనం సిద్ధపడవలసిన అవసరత ఉన్నది. మనకు చేసే దినం రేపు కావచ్చు, దేవుడు ఎల్లుండి కావచ్చు, మొత్తానికి దినం చేయటం ఖాయం. కాబట్టి మన దినము కొరకు మనం సిద్ధపడవలసిన అవసరం ఉన్నది.